ఓకే, లెట్స్ స్టార్ట్. సందీప్ గారు ఇక్కడ నెట్ఫ్లిక్స్ డీల్ వచ్చిందని చెప్పేసి హరీబరీ హడావడైంది అన్నారు. ఏంటది? హరీబరీ హడావిడి కాదండి. జనరల్గా మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు కొన్ని లాస్ట్ మినిట్కి వదిలేస్తాం. ఓకే, ఇప్పుడు టైం ఉందిలే అనుకుని సడన్గా ఎగ్జామ్ డేట్ ఇప్పుడు వచ్చేసిందంటే కొంచెం ఎక్కువ కష్టపడతాం చూడండి, అంతే. మూవీ ఎడిట్ వాజ్ డన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వాజ్ గోయింగ్ ఆన్, రిలీజ్ చేయాలి. బట్ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని చూసుకొని అరే ఇది ఇంకొంచెం చేయొచ్చు, మ్యూజిక్ ఇంకొంచెం చేయొచ్చు, గ్రేడింగ్ ఇది ఇలా మారుద్దామా, ఆల్ ఆఫ్ దాట్. సంవత్సరం తర్వాత మీకు డేట్ ఇచ్చినా కూడా మీరు లాస్ట్ మినిట్ వర్క్ చేస్తారు, వారంలో ఇచ్చినా చేస్తాం. ఇట్స్ జస్ట్ దట్. నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తుంది రిలీజ్ ఉందంటే నిద్ర లేకపోవడం అనేది స్టాండర్డ్. నాకు నిద్ర అంటే ఇష్టం. వీళ్ళందరికీ పని అప్ చెప్పేసి వెళ్ళి పడుకునేవాడిని. ఓకే, విష్ణు గారు సార్ కంగ్రాట్స్ అండి, మూవీ బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది నాకు తెలిసి ఒక కాంపాక్ట్లో తీశారు, 2 hours 1 minute ఏమైనా ఉంటుంది కదా, 2 hours 2 minutes ఇంకా తక్కువే. అసలు ఎస్ 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 బాగుందండి సినిమా. థ్యాంక్ యూ. అయితే మీరు ఇన్ని రోజులు 5 years చేసుకుంటూ వచ్చింది, ఈ సినిమా సెటిల్గా చేయడానికి ఏమైనా ఎక్కువ ఇబ్బంది పడ్డారా మీరు, మిమ్మల్ని మేము మార్చుకోవడానికి? లేదు లేదు, ఇది ఇంకా చాలా కంఫర్ట్ నాకు. ఓకే, బట్ క్యారెక్టర్లోంచి మనం బయటికి రాకూడదు. ఈ సినిమా ఆ కథకి ఇది చేయాలంటే పర్ఫార్మెన్స్ కూడా అలా ఇంటెన్స్గానే ఉండాలని ముందు నుంచి ఫిక్స్ అయ్యి ఉన్నాం. సో డైలాగులు కూడా తక్కువ ఉంటాయి, అవి కొంచెం మెయింటైన్ చేయటం నేను ముందే చెప్పా. దిగే ముందే కొంచెం ఏమన్నా కొంచెం దాటినా కూడా ఎడ్జ్కి వచ్చినా కూడా ఇమీడియట్ చెప్పండి, ఎన్నిసార్లు అన్నా చేద్దాం అనే క్లారిటీతో దిగాం టీం అందరం కలిసి. దాంతో అవసరం పడలేదు నిజంగా. శ్రీ విష్ణు గారు ఇక్కడ శ్రీ విష్ణు గారు రాజేష్ ఒక నిమిషం. రెబ్బా గారు, మీరు ఇక్కడ చూస్తే ఈ సినిమాలో ఒక స్ట్రిక్ట్ అండ్ సీరియస్ క్యారెక్టర్ చేశారు, దానికి తోడు ఒక చిన్న జంపింగ్లు కూడా చేశారు. ఏంటి ఆ జంపింగ్లు ఎన్ని టైకులు పడ్డాయి, దానికి ఏమన్నా హార్డ్ వర్క్ చేశారా? సింగిల్ టేక్ అండి. ఐ మీన్ నాకు యాక్చువల్లీ ఐఎమ్ వెరీ what do you say, driven. I really enjoy doing chala action sequences and all of that. So నాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది that whole sequence. So I did it in almost like 1 or 2 takes and without any harness or anything like that. So okay, congrats. శ్రీ విష్ణు గారు. Thank you. శ్రీ విష్ణు, హాయ్ అండి. హాయ్. ఈ సినిమాకి సంబంధించి లైక్ ఇందాక సన్నీ గారు అన్నట్టు ఇండస్ట్రీ నుంచి ఎక్కువ సపోర్ట్ దొరికింది మీకు, లైక్ రాజమౌళి గారి దగ్గర నుంచి సుకుమార్ గారు అండ్ ఎస్పెషల్లీ నాని గారు. ఆయన సినిమా రిలీజ్ తర్వాత ట్వీట్ చేస్తారు, ఎప్పుడు ఫస్ట్ రివ్యూ ఆయనే చేశారు. అవునవును. సో ఏంటి ఆ సపోర్ట్ గురించి? హ్యాపీ అండి. అంటే ఇలాంటి సినిమాకి మాత్రం కంపల్సరీ ఇండస్ట్రీయే కాదు, రేపు మీరు అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా చెయ్యాలి. ఎందుకంటే కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్కి మంచిగా రీచ్ ఉందంటే ఎక్కువ కంటెంట్ వచ్చే అవకాశం ఉంది మన నుంచి, మన ఇండస్ట్రీ నుంచి కూడా. సో ఎప్పుడైతే కంటెంట్ ఫిల్మ్ వస్తుందో నా వంతు నేను ఎంత సపోర్ట్ చేయాలో మామూలుగా ఎవరు చేసినా సపోర్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఇండస్ట్రీ కూడా దీనికి నచ్చే సపోర్ట్ చేస్తున్నారు. సో రేపటి నుంచి మీరు అందరూ కూడా బాగా సపోర్ట్ చేయాలి. షూర్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. రేపు మంచి సక్సెస్ అవ్వాలి, ఆడియన్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావాలి. థ్యాంక్ యూ అండి. సన్నీ గారు చెప్పండి. మొన్న తారక్ గారు ఒక ట్వీట్ చేశారు మీ బాండింగ్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి. లైక్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన వస్తారేమో అని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. ఏంటి ఆయన అంటే మీరు ట్రై చేశారా వస్తారని, ఏమన్నా ఆయన ఏమన్నా చెప్పారా సపోర్ట్? లైక్ సక్సెస్ మీట్ కన్నా పోనీ తీసుకొస్తారా ఏమన్నా? ప్రశాంత్ గారు పర్మిషన్ ఇస్తే అప్పుడు. సో ఓకే, ఆయన పర్మిషన్ గురించి అంటే there's a particular look, they don't want to reveal it. సో 19th వరకు కనపడరేమో ఇంకా ఆయన. అది అంటే ఇప్పుడు నేను ఇక్కడ బల్ల గుద్ది కనపడడం అని రేపు ఏదో తప్పని పరిస్థితుల్లో ఆయన బయటకు వస్తే మీరు మరి నాకు ఫోన్ చేసి అబద్ధం చెప్పావు అనకండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్. హాయ్ సార్. యాక్చువల్లీ మీరు రిలీజ్కి ముందు ఎన్ గురించి అడిగినప్పుడు రిలీజ్ తర్వాత చెప్తానన్నారు. ఆ ఇంటర్వెల్ బ్లాక్లో కరెక్ట్ వాడారు ఎన్ వర్డ్ని, మృత్యుంజయ అని. అండ్ కాలభైరవ మీ రైటింగ్ గురించి ఎలా మాట్లాడుకుంటారు అందరు, రేపొద్దున కాలభైరవ గారి స్కోర్ గురించి కూడా మాట్లాడతారు అనిపిస్తుంది. సో ఆయనకు చెప్దాం అనుకున్న ఆయన మిస్ అయ్యారు అసలు ఈ సినిమా ప్రమోషన్స్లో, ఎందుకో కనపడలే. వస్తారండి, సక్సెస్ మీట్కి వచ్చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ విష్ణు గారు సార్, ఎక్కువ సినిమా గురించి ఎక్కువ మాట్లాడండి, బికాజ్ ప్రపంచం ఇంకా చూడలేదు కాబట్టి. బట్ ఒక మాట అయితే నచ్చింది, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని వేసారు మొన్నటి దగ్గర సినిమాల్లో. ఇప్పుడు ఈ దాంట్లో కింగ్ ఆఫ్ కంటెంట్ అన్నారు. సరే అన్ని పక్కన పెడితే
ఐ లైక్ ద వే హౌ యు ఆర్ బ్యాలెన్సింగ్ రెండు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సో డిజర్వింగ్ అది మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. కంటెంట్ ఎంటర్టైన్మెంట్ అని అనుకోవడానికి. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ కిరణ్ గారు సార్ సినిమా గురించి ఎక్కువ కాదు, బట్ ఒక చిన్న క్వశ్చన్ సార్. ఒక వనబీ రైటర్స్కి ఒక థ్రిల్లర్ రాసేటప్పుడు షార్ట్ రన్ టైం ఉండాలా అండ్ ఆ డ్రామా కంటిన్యూ చేయడానికి టైం తీసుకోవాలా? ఒక రైటర్స్ థ్రిల్లర్ రాయాలంటే హౌ ఇట్ ఈస్, బికాజ్ మీరు చాలా షార్టర్ రన్ టైంకి ట్రై చేసినట్టు కనిపించింది సినిమాలో. సో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్? షార్టర్ రన్ టైంకి ఏం ట్రై చేయలేదండి. ఆన్ పేపర్ ఇట్ వాజ్ 117 pages. పేజ్ 1 నిమిషం అనుకుంటే 1 గంట 57 నిమిషాలు. దట్ ఈస్ హౌ ఇట్ వాస్ ఫ్రమ్ ద బిగినింగ్. లెంతే అంత వచ్చింది. ఎఫెక్ట్స్ దానివల్ల ఇంకో 1-2 minutes తగ్గింది. సో ఆన్ పేపర్ ఇట్ వాస్ దట్. సో ఎప్పుడు లెంత్ పెంచాలి. ఇన్ఫ్యాక్ట్ మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సీన్ స్క్రిప్ట్ చేసాం తప్పితే ఏ సీన్ కూడా డిలీట్ చేయలేదు. 1-2 చిన్నవి చేసి ఉంటాం అంతే. సార్ ఈ 1 page 1 minute అనేది నార్మ్ ఫర్ ఎనీ రైటర్? నాట్ అ నార్మ్ సార్. బేసిక్ అండర్స్టాండ్. లెంత్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లెంత్ ఎంత వస్తుంది అని చెప్పి. ఇట్ ఇస్ అ బేసిక్ అండర్స్టాండింగ్ ఫర్ మీ, ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. సెల్ టెక్స్ట్లో రాస్తాం కాబట్టి ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత పేజ్ 1 నిమిషం అప్రాక్సిమేట్గా వస్తుంది అని చెప్పి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఇక్కడ అంటే మీరు రైటర్గా డిఫరెంట్ జానర్స్ రాశారండి, ఇంతకుముందు చూసాం. బట్ ఒక డైరెక్షన్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఈ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చి అది కూడా సాంగ్స్ లేకుండా కంప్లీట్గా ఒక హాలీవుడ్ టైప్ ఆఫ్ మేకింగ్లోనే చేయాలి అని చేసేసి ప్లాన్ చేసినట్టుగా కనిపించింది. సో ఏంటి ఎర్లియర్ డిస్కషన్ ఎలా జరిగింది మీ టీంకి అట్లా? సార్ బేసిక్లీ నేను ఫస్ట్ నుంచి థ్రిల్లర్స్ ఇండస్ట్రీలో థ్రిల్లర్స్ చెప్తానే తిరుగుతున్నాను సార్. ఎక్కడికి వెళ్తున్నా సరే లవ్ స్టోరీ అంటున్నారు, లవ్ స్టోరీ లేదంటున్నారు. అండ్ దెర్ లాట్ ఆఫ్ ఎక్కడ అగ్రీ అవ్వలేదు. దిస్ వాజ్ అ స్టోరీ ఐ వాంట్ టెల్ అంటే. అలాంటప్పుడు సన్నీ గారి దగ్గరికి వచ్చాను. సన్నీ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మైండ్ సెట్, ప్రొడ్యూసర్ ఉంటారు, కథ అడుగుతారు, చెప్తారని దీంట్లో ఉన్నాను. ఈ సెట్ నీకు నచ్చింది కథ చెప్పు, నాకు నచ్చితే నేను తీస్తాను. ఇదే కథ చెప్పాను, నచ్చింది తీస్తున్నా అన్నారు. దిర్ వాజ్ నో 2 ways టు ఇట్. ఇదే కథ. మధ్యలో డిస్కషన్ వచ్చింది, లవ్ స్టోరీ వేద్దామా అని చెప్పి. కొన్ని రోజులు ఐ రోట్ కపుల్ ఆఫ్ థింగ్స్. మళ్ళీ వచ్చి చెప్పిన తర్వాత అక్కర్లేదు తీసేసి, ఇదే నీ కథ, ఇదే చెప్పు, ఇదే చేద్దామని చెప్పి. సో హీ స్టేడ్ ట్రూ టు ద స్టోరీ. దట్ ఈస్ ద రీజన్ ద స్టోరీ ఈస్ లైక్ దిస్. కథ ఇలా వచ్చింది. ఓకే, ఆల్ థ్యాంక్స్ టు సనీ. సనీ గారు, నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా ఆకాశంలో ఒక తార కంప్లీట్గా అంటే సెలెక్టివ్గా ఉంటున్నాయి మీ సినిమాలన్నీ కూడా. ఇది ఒకటి డిఫరెంట్, అదొకటి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటండి అంటే సినిమాకి కంప్లీట్గా ఒక వేరియేషన్ అనేది చూపించాలి అనేది ఆ థాట్లో ఉంటుందా మీ ప్రాసెస్? అట్లా లేదండి. యాక్చువల్లీ కిరణ్ చెప్పింది నాకు నచ్చితేనే నేను చేయగలుగుతా. సో ఇప్పుడు రేపు 10 మంది వచ్చి 10 థ్రిల్లర్లు చెప్తే అన్నీ బాగున్నాయంటే అయ్యే చేస్తా. నేనేదో ఇప్పుడు హీరోల్ని వెరైటీ చూపించమంటారు, యాక్టర్ని డైరెక్టర్, ప్రొడ్యూసర్ని ఎవరు నువ్వు వెరైటీ చూపి అని ఎవడు అడగడు, హిట్ తీయ అంటారు అంతే. ఓకే. సో ద థింగ్ ఈస్, ఇఫ్ ఇట్స్ అ స్టోరీ దట్ ఎక్సైట్స్ మీ, ఐల్ డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్క్డ్ అబౌట్ ఆకాశంలో తార. ఇందాక థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఐ మిస్డ్ వన్ పర్సన్. పవన్ సాధినేని హ్యాస్ బిన్, అంటే మా అందరికీ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ హీ మైట్ హెవ్ కనెక్టెడ్. హీ ఈజ్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఎనీవన్ కెన్ ఆస్క్ ఫర్, ద గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఎనీవన్ కెన్ ఆస్క్ ఫర్. ఈ నాన్నని ఏదో కథ మీద వర్క్ చేయటం కలిసాడు. ఫ్రమ్ దేర్ ఈస్ బికమ్ ఐ థింక్ క్లోజర్ దెన్ సమ్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ ఆల్సో. వీ టాక్ ఎవ్రీ డే. వచ్చాడు కథ చెప్తాడు అనుకుంటాం. ఆకాశంలో తార కథ తను నాకు చెప్పిన దగ్గర నుంచి దట్ జర్నీ ఈజ్ అనదర్ జర్నీ. దట్ ఆఫ్ కోర్స్ ఐ షుడ్ టాక్ దేర్. బట్ అంతే, కథ నచ్చింది. ఓకే, హౌ డు వీ సెట్ దట్ అప్? నౌ వాట్ ఎవర్ కమ్స్ నెక్స్ట్, ఇట్ ఓన్లీ హ్యాస్ టు బి అ స్టోరీ దట్ ఎక్సైట్స్ మీ ఓకే ఫర్ మీ టు టేక్ దట్ రిస్క్. ఎన్టీఆర్ గారితో ఫ్యాన్స్ని అలరించే సినిమానే చేయగలం. బట్ ఇట్లా మీరు ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే ఒక సాటిస్ఫాక్టరీ ఫిలిమ్స్ అంటే కంప్లీట్గా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనేది చేయొచ్చు, అవకాశం ఏర్పడింది అనుకోవచ్చు. అట్లాగే స్టోరీ డిఫైన్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఈరోజు కూడా మీరు కథ గురించి మాట్లాడుతున్నారు, ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు, బికాస్ దట్ ఐడియా దట్ హుసేన్ టోల్డ్ మీ వాజ్ ఎక్సైటింగ్, విచ్ బికేమ్ ది స్టోరీ. యా, శ్రీవిష్ణు గారు, ఈ 1 weekలో చాలా డ్రామా జరిగింది మీ సినిమాల చుట్టూతా. సో కంప్లీట్గా అదంతా కూడా సక్సెస్ఫుల్ అనిపించుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు అంతా 2 సినిమాల విషయంలో? హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ఇది కూడా ఫాస్ట్గా మంచిగా సక్సెస్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. హుసేన్ గారు, డైరెక్టర్ గారు, సార్ సార్ ఈ సినిమా అంతా చూసిన తర్వాత
నాకు ఎందుకో పసివాడి ప్రాణం గుర్తొచ్చింది సార్. పసివాడి ప్రాణాన్ని ఒక సీరియస్ ఎమోషనల్ డ్రామాలో ఒక థ్రిల్లింగ్ మోడ్లో తీస్తే ఎలా ఉంటుందేమో అనిపించింది. బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ సార్, వండర్ఫుల్ కాంప్లిమెంట్. కథ వెంటనే నేను అదే చెప్పాను. సూపర్. అది గుర్తు ఎవరన్నా పడతారా అదే అని కూడా అన్నాను ఆయనతో. అంటే ఒక పోలియో, థ్యాంక్ యూ, ఒక విలన్కి ఒక పోలియో బ్యాక్ డ్రాప్ పెట్టడం, అది ఇదంతా నాకు ఎందుకో కనెక్ట్ అయింది అక్కడ. థ్యాంక్ యూ. అంటే మీకు విష్ణు గారు చెప్పినప్పుడు అదేమన్నా డీకోడ్ చేసే ప్రయత్నం చేశారా? స్టార్టింగ్లో నేను చేయలేదండి, ఇప్పుడు కూడా చేయలేను నేను. కానీ ఐ సా ద ఫిలిం అండ్ ఐ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ అది. కానీ ఇప్పటికీ మేబీ సార్ మొత్తం థ్రిల్లర్ చేస్తున్నప్పుడు మనం చాలా థ్రిల్లర్స్ వస్తున్నాయి, మలయాళం నుంచి చాలా థ్రిల్లర్స్ వస్తున్నాయి, కానీ కథకి లోబడి కేవలం కథే చెప్పాలి ప్రతి ఫ్రేమ్లో అని దానికి డిసైడ్ అయ్యి ఒక కథ చెప్పడం ఒక థ్రిల్లర్లో ఎంతవరకు కష్టం సార్ ఇప్పుడున్న ఫిల్మ్ మేకింగ్లో, ఇప్పుడున్న కమర్షియల్ యాక్సెప్ట్స్లో? సార్ ఏ రైటర్ది ఆ రైటర్ స్ట్రెంగ్త్ సార్. కష్టం అని ఏం లేదు, నాకు ఇది కంఫర్టబుల్, నేను చేశాను. ఏ రైటర్కి ఏ డైరెక్టర్కి ఏది కంఫర్ట్ అయితే అది ఈజీ. సుకుమార్ గారు ఏమన్నారు సార్ మొత్తం ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత? మీరు బయట చూశారు కదా, అండ్ హీ లవ్డ్ ఇట్, చాలా చాలా నచ్చింది. అండ్ హీ వాస్ పర్టికులర్ అబౌట్ ఆల్సో కొన్ని సీక్వెన్స్ చూడాలని చెప్పి చూశారు, చూసిన తర్వాతే బయట ఇచ్చారు. సో దట్ మీన్స్ అ లాట్. ఆల్ ది బెస్ట్ సార్. సుదర్శన్ గారు ఇక్కడ ఏంటండి, వారానికి ఒక సినిమా వస్తుంది, అన్ని కామెడీ ట్రాక్స్లో ఉంటే ఇది కొంచెం సీరియస్గా కనిపించారు. నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది అంటే మొత్తం సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అలా ఏం లేదండి, లాస్ట్ ఇయర్ చేసినట్టన్నీ ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు. డేట్ల గురించి నేను మాడితే బాగోదు కాబట్టి ఆల్రెడీ వాళ్ళే చాలా అలా తెలియకుండా వారానికి ఒకటి, ఇంకా నెక్స్ట్ నెలకు ఒకటి. లాస్ట్ అంటే శ్రీ విష్ణు గారు మీ ఇద్దరు ప్లాన్ చేశారా ఏంటండి? లేదండి, అన్నీ అలా కుదిరేయండి. ఓకే, శ్రీ విష్ణు గారు అంటే రెబ్బా గారు పోలీస్ రోల్లో కనిపిస్తున్నందుకు ఎక్కడ ఒక ట్రాక్ తప్పలేదంటారా? అంటే ఎప్పుడు కూడా మీ సినిమాలో ఒక రొమాన్స్ కావచ్చు, లేకపోతే హీరోయిన్ వెంట పడడమో, లేకపోతే ఏడిపించడము, డైలాగ్స్ వేయడము, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ సినిమా అనేది కంప్లీట్ ఆపోజిట్లో ఉంది కదా, అంటే ఆమె కొడతారని భయపడ్డారా ఏంటి? మరి ఐపీఎస్ కదండి, నోటి దాకా వచ్చిన ఆపుకోవాలి, లోపలేస్తారని భయం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్, డైరెక్టర్ కిరణ్ సార్. సో సినిమాకి ముందే ఆల్రెడీ రిలీవ్డ్ ఫ్రమ్ ద టెన్షన్స్ అని చెప్పన్నారు కదా, రిలీజ్కి ముందే పెద్ద టెన్షన్ లేదు, రిలీవ్డ్ అని చెప్పన్నారు కదా. సో ఇప్పుడు ఎలా ఉంది మీ ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ద ప్రొజెక్షన్ అండ్ స్టఫ్? లేదండి, సినిమా ముందు టెన్షన్ లేదు, అంటే బాగా చేసాం, దేర్ ఇస్ నథింగ్ మోర్ వీ కెన్ డూ. పబ్లిక్లో పెట్టేసిన తర్వాత ఇంకంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. దేర్ ఇస్ నథింగ్ మోర్ వీ కెన్ డూ దెన్ ప్రే. సో దట్ ఈస్ ద స్పేస్ ఐ వాస్ ఇన్. అండ్ ప్రోడక్ట్ చూసుకున్న తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మై ప్రొడ్యూసర్స్, మై ఆర్టిస్ట్, మై టెక్నీషియన్స్, అందరం చూసుకుని యునానిమస్గా వి సెడ్ ఇట్ వాస్ అ నైస్ ఫిలిం. సో దట్ ఈస్ వేర్ నేను ఒక దీంట్లోకి వెళ్ళాను. ఇవాళ అందరు రెస్పాన్స్ చూసిన తర్వాత ఐ వాజ్ రిలీవ్డ్ అండ్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ టుమారో ఐల్ గెట్ ద సేమ్ రెస్పాన్స్. సో ప్రొడ్యూసర్ సన్నీ సో అంటే ఇప్పుడు ఆయన మీ మీద తోస్తారు బేసిక్గా, మొత్తం అంతా నా చేతిలోంచి ఏం లేదు అని. సో అంటే ఈ వీక్ ఒక 4-5 రిలీజెస్ ఉన్నాయి, అన్నీ కూడా కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ అన్నీ కూడా. సో ఈ మృత్యుంజయ్ని టాప్ లీగ్లో ఉంచడానికి వాట్ ఆర్ ద థింగ్స్ యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్? సార్, సినిమా తీశాను, జనాల ముందుకు తీసుకొస్తున్నా, దీనిపైన నేను చేయగలిగింది ఏమని చెప్పండి. బట్ సరిపోవట్లేదు కదండి, ఇప్పుడు జనాలు జస్ట్ సినిమా రిలీజ్ చేయడం అనేది ప్రమోషన్ వరకు సరిపోవట్లేదు, జనాలు థియేటర్లకు తీసుకురావాలంటే. మీరేమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? సినిమా ప్రతి సినిమాకి చాలా ఉంటాయి కాన్సెప్ట్స్. సార్, ప్రమోషన్స్ చేస్తున్నాం ఇప్పుడు. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ పెద్ద సినిమాలకి పెయిడ్ ప్రీమియర్స్ చేస్తారు. డే అండ్ హాఫ్ బిఫోర్ ప్రెస్ షోలు, ఫ్రెండ్స్కి షోస్ వేయరు. టుడే దర్ ఇస్ అ సెమీఫైనల్. ఐ డెంట్ హ్యావ్ అ చాయిస్. ఐ కాంట్ డూ అ లిమిటెడ్ పెయిడ్ ప్రీమియర్స్. I believed in the product enough. I said I will show to the press, let them take the talk out. Maybe it will work, I don't know. మీకు నచ్చుండకపోతే ఈ నవ్వు నా మొహం మీద ఉండేది కాదు, భయపడితే ఎక్కడో అక్కడ దాక్కుని ఉండేవాడు. యూ లైక్డ్ ఇట్, ఎవ్రీ వన్ హెస్ టోల్డ్ మీ దే లైక్డ్ ఇట్, ఐఎమ్ స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ. బట్ సార్, సినిమా అనేది అది మనల్ని లాగుతుంది. ఓ టీజరో, ట్రైలరో, పాటో, సంథింగ్ మేక్స్ అస్ వాంట్ టు వాచ్ ఇట్. నేను ఇప్పుడు ఫోర్స్ చేసి మీ ఇంటికి వచ్చి మీ తలుపు కొట్టి మేము లాక్కెళ్ళాను. ఐ కెన్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద కాంటెంట్ అండ్ ఐ గాట్ అ టీమ్ దట్ సపోర్ట్స్ మీ ఆన్ ఇట్, అండ్ దట్స్ వాట్ ఐ హావ్ టు బిలీవ్. డైరెక్టర్ హుస్సేన్ గారు. సార్
సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. చాలా మూవీని చాలా బాగా డీల్ చేశారు. అంటే సార్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, అంటే ఎంత బాగా చేసినా కూడా కొన్ని సీన్లు లేకపోతే వేరే వాళ్ళకి చిన్న చిన్న సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి. సో అంటే రివీల్ చేయకూడదేమో, దీంట్లో ఒక సీన్లో శ్రీ విష్ణు గారు ఆ జంధ్యం ధరించే ఆ సీన్ ఏమైతే ఉందో అది కొంచెం ఏమన్నా ఒక సామాజిక వర్గానికి ఏమన్నా వేరేలాగా తీసుకుంటే అది వేరేలాగా ఏమైనా వెళ్తుందేమో, అదేమన్నా ముందేమన్నా అబ్జర్వ్ చేశారు? ఐఎమ్ బ్రాహ్మణ్ సార్, నాకు ఆఫెన్సివ్ అనిపించలేదు. షూర్ నోబడీ ఫీల్ అఫెండెడ్ అబౌట్ ఇట్. ఓకే విష్ణు సందీప్ గారు అన్న, ఇది అంటే జనరల్గా మనకి రైటర్స్కి చాలా తక్కువ క్రెడిట్ వస్తుంది ఏదైనా ఫిలిం సక్సెస్ అయినా కూడా. అండ్ మృత్యుంజయ్ చూస్తున్న ప్రతి అంటే ఎంటైర్ 2 hours రన్ టైంలో నాకు రైటింగ్ టాప్ నాచ్ కనిపించింది. అంటే అపార్ట్ ఫ్రమ్ ది పర్ఫార్మెన్సెస్, అపార్ట్ ఫ్రమ్ ది విజువల్ క్వాలిటీ కూడా రైటింగ్ టాప్ నాచ్ అనిపించింది. అండ్ హౌ యూ చూస్ అంటే ఆ రైటింగ్ని మనకి నరేట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, అది ఎడిట్ టేబుల్ మీద ఇంకోలా ఉంటుంది. సో హౌ యూ చూస్ ద రైటింగ్ పార్ట్ అన్న? రైటింగ్ మనకి చాలా రేర్గా దొరుకుతాయి మంచిగా రాసినవి ఇవి. అవి రాసినప్పుడు చెడగొట్టకుండా ఆయన ఏమనుకుంటున్నారో అదే ఇచ్చామంటే మనం ఎప్పుడు రైటింగ్ టాప్లో ఉంటేనే ఎనీ లెవెల్ ఆఫ్ ఫిల్మ్ ఎప్పుడు వర్కౌట్ అయ్యేది రైటింగ్ వల్లేనండి. దాన్ని ఎప్పుడు టాప్ లెవెల్లో పెట్టడానికి ప్రయత్నించాలి. ఒక్కొక్కసారి కొన్ని క్యారెక్టర్లు బాగా కనెక్ట్ అయిపోయి మనం కొంచెం డామినేషన్గా కనిపిస్తాం. బట్ దీంట్లో ఆ ప్రాబ్లం ఎక్కడ రాలేదు. కంప్లీట్ ఆ బ్యాలెన్స్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది. వెరీ హ్యాపీ, చాలా బాగా డీల్ చేశారు అందరూ కూడా. విష్ణు గారు సార్, చైల్డ్ సెంటిమెంట్ సీన్లలో అదరగొట్టారండి, చాలా బాగుంది, హార్ట్ టచింగ్ ఉంది. సో ఇలాంటి సెంటిమెంట్ సీన్ చేసేటప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? సెంటిమెంట్ నాకు కామెడీ అన్నిటికన్నా కష్టం కామెడీ, తర్వాత సెంటిమెంట్ అదే కష్టం. ఫన్ ఎమోషన్ బాగా చేయగలిగితే నీకు ఇంకా ఎమోషన్ బాగా చేయగలిగితే నీకు ఇంక తిరగలేదు, ఫన్ ఎరగ తీసేస్తాం అని చిరంజీవి గారు అన్నారు. బట్ పర్సనల్గా నాకు ఎమోషన్ కూడా చాలా ఇష్టం. ఆ డెప్త్ ఉంది అంటే కనుక బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దీంట్లో కూడా బెస్ట్ ఇచ్చానండి. అది అందరూ కనెక్ట్ అయిందంటారు పాపది, నాది. వెరీ హ్యాపీ. పాప రియాక్షన్ చూసిన ఆడియన్స్గా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సెట్లో మీ ఫీలింగ్ ఏంటి? ఎగ్జాక్ట్ నేను రిఫ్లెక్ట్ చేయాలి కదా, మీరు చూసే ఏదైతే మీకు ఫీలింగ్ వస్తుందో ఆ ఫీల్ నేను ముందు చూపించాలి. సో అందుకని చాలా కొంచెం ఫోకస్డ్గానే, చిన్నపిల్ల ఆ పాప కూడా ఎక్కువ ఎక్స్ప్రెషన్లు ఇవ్వకూడదు. చాలా బాగా చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అందరు యాక్టర్లు ఆ పాప బాగా చేసింది. ఆ పాప వల్ల మాకు మంచి రియాక్షన్స్ వచ్చినాయని నేను ఫీల్ అవుతున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ రెబా గారు. యా, సో రెబా మోనికా జాన్ అంటే గ్లామర్ సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ అవి చూస్తారు ఆడియన్స్. మీరు ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ చేసే ముందు ఏమైనా ఆలోచించారా? నో అండి, ఎందుకంటే ఇది బిఫోర్ దిస్ ఐవ్ డన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, కాంటెంట్ డ్రివెన్ థ్రిల్లర్ మూవీస్ చేశారు ఆల్రెడీ, మలయాళం అండ్ ఇన్ తమిళ్. సో ఐ థింక్ దిస్ వాజ్ అ స్పేస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఇన్ తెలుగు. బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్ మై సెకండ్ ఫిల్మ్ itself I was able to play such an intense character. I really enjoy all kinds of genre, but this is something I've already done, so I was prepared. Advance congratulations. Thank you. డైరెక్టర్ Thank you so గారు much. సార్, చాలా ఇంటెన్స్గా వెళ్ళిపోయింది సార్ సినిమా. థ్రిల్లర్స్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లర్ చూసా అనిపించింది. కానీ ఒక చిన్న డౌట్ ఉంది, అడగొచ్చా? ప్లీజ్. స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో హీరో పైకి వెళ్తాడు కదా. అవును సార్. సో నార్మల్గా ఆ హీరోకి ఆ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్కి సంబంధం ఉండదు కదా సినిమాలో. సార్, సో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్కి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అందరికి ఇవ్వరు కదా సార్. గోడ దూకెళ్ళారు సార్. అదే అంటే పాస్ ఓటీపీ ఉంటుంది కదా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. గోడ దూకితే ఓటీపీ ఉంది సార్. కాదు, పైకి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాక మళ్ళీ వెనక్కి వచ్చాం కదా, అది మిస్ అయ్యారు మీరు. వెనక్కి వచ్చి నైట్ ఎలా తప్పించుకెళ్ళాడు ఆ కార్ల మధ్య నుంచి, అది ఉంది, ఆ డీటెయిలింగ్ ఉందండి. చాలా డీకోడింగ్ చేయడానికి చాలా ఇది చేశారు, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. అందుకనే అడిగా. బ్రో అది డౌటా లేదా ఏదైనా అవసరానికి ఏదైనా అడిగావా? ఏం చెప్ప, నాకు ఎందుకో టక్కన డౌట్ వచ్చింది. నేను అంటే డౌటే కదా, అది సినిమాలో డౌటే కదా. సినిమా శ్రీ విష్ణు గారు ఇక్కడ అంటే లాస్ట్ సినిమాకి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, దీనికేం కంటెంట్ ఇది అంటే సినిమాకి మారిపోద్దా మీది ట్యాగ్ అనేది? ఫస్ట్ కింగ్ ఆఫ్ కంటెంట్ అని స్వాగ్ వేసాం, సింగిల్కి ఎంటర్టైనర్ వేశారు, మొన్న ఎంటర్టైనర్ వేశారు, ఇప్పుడు మళ్ళీ కంటెంట్ వేశారు. నేను అడగలేదు,
వీళ్ళు ఎందుకు మారుస్తున్నారు సర్లే దానివల్ల ఏముంటుందిలే అన్నట్టు అనుకున్నా. బట్ కంటెంట్ అనేసరికి మీరు ముందు ఒకసారి ఓకే ఇది కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ అని ఒక చిన్న ఇది ఉంటుంది కాబట్టి అలా చేశారని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఒక హీరో చేసే కొద్దీ మార్కెట్ని కానీ ఇమేజ్ కానీ పెంచే ప్రయత్నం చేస్తారు. మీరు ఒక వేలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ లెవెల్ మార్కెట్ కానీ కమర్షియల్ సినిమాలు కానీ మాస్ సినిమాలు కానీ ఆ కైండ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? నాకు క్రెడిబిలిటీ కావాలండి. అందరు ఆడియన్స్లోని క్రెడిబిలిటీ కావాలి నాకు ముందు. అంటే ఒక సినిమా ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ నచ్చింది కదా, అలా స్లోగా ఆ జానర్కి తగ్గట్టు ఆ ఆడియన్స్ని సంపాదించుకుంటూ వెళ్తున్నా. మీరన్న మార్కెట్ కూడా కొడతా, త్వరలోనే కొడతా మీ అందరి సపోర్ట్తో. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. శ్రీ విష్ణు గారు సార్ ఏమండి ఇక్కడ అంటే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేదా కింగ్ ఆఫ్ కంటెంట్ ఇవన్నీ పక్కన పెడితే కింగ్ ఆఫ్ ఎమోషన్ కూడా మీరు. అయ్యో థ్యాంక్ యూ. ఎమోషనల్ కంటెంట్ని కూడా చాలా బాగా, ఎందుకంటే నీది నాది ఒకే కానీ అప్పట్లో ఒకటి ఉంది. సో అంటే మీకు అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఎంటర్టైన్మెంట్ జోనర్లో వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ కంటెంట్ ఫిలింని చూస్ చేసుకుంటాం? రైట్ బ్యాలెన్స్ అయితే 100% ఉందండి. ఫెంటాస్టిక్ స్క్రిప్ట్స్ రాబోతున్నాయి ముందు. ఇప్పుడు ఇది అయిపోతే ఈ హడావుడంతా కొత్త షూట్లు మొదలు పెట్టబోయే కూడా అదిరిపోయే. ఇది కంటెంట్ వైజ్ కంటెంట్ ఫ్యామిలీ ఇది సెటప్లోనే లక్కీగా ఇప్పుడు ఉన్నాయి. నెక్స్ట్ స్టార్ట్ అయిపోయి డెఫినెట్గా మళ్ళీ అందరికీ నచ్చుతాయి అవి కూడా. శ్రీ విష్ణు గారు నార్మల్గా ఇప్పటి వరకు మీది నెట్ఫ్లిక్స్లో ఇదే కదా ఫస్ట్? ఇదే ఫస్ట్. అంటే మీరు నెట్ఫ్లిక్స్ ఆడియనా? కావును సార్. మిగతా లేవో మీకు? ఉన్నాయి కానీ థియేటర్లో ఎక్కువ చూస్తా. ఓకే. ఈ థియేటర్కి వెళ్ళరా ఎన్ని రోజులు ఉండొచ్చు సార్? అంటే పెద్ద సినిమాలు అన్ని పోస్ట్ పోన్ అయిపోతున్నాయి కదా. దురంధర్ వచ్చే వరకు. ఓకే. అంటే మీ ప్రీవియస్ వీక్ లో కూడా సినిమా ఉంది. ఈ 2 సినిమాలు పెద్ద సినిమా అది ప్రీపోన్ అంటున్నారు కదా, అది మరి నాకు వస్తుంది. అది వచ్చే వరకు ఉంటా. విష్ణు గారు సో కంగ్రాట్స్ సార్. శ్రీ విష్ణు గారు కంగ్రాట్స్. అంటే చాలా దగ్గరలో అలా చూస్తూ ఉన్నా, ఎక్కడైనా పాత శ్రీ విష్ణు కనిపిస్తారేమో, కామెడీ యాంగిల్ కనిపిస్తుంది, బట్ ఎక్కడ కూడా రాకుండా వచ్చింది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇద్దరు వాయిస్ చెప్తారు చూడు, ఇన్నర్ వాయిస్. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు సార్, అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కూడా కొత్తదనంలో చూపించాలనుకున్నారు. రచరవన్ కావచ్చు, అన్నన్ కావచ్చు, వీళ్ళందరినీ. అంటే చూస్ చేసుకున్నప్పుడు ఒక డైరెక్టర్గా వీళ్ళలో నుండి నాకు ఈ కామెడీ కావాలి, లేకపోతే వీళ్ళ నుండి ఈ టైప్ ఆఫ్ కావాలనుకుంటారు. మీరు చూస్ చేసుకున్నప్పుడు ఎలా ఏంటి వాళ్ళని తీసుకోవాలి? అంటే ఒక్కొక్కరికి ఒక బ్యాక్ స్టోరీ వేసుకున్నామండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అండ్ దెన్ మేము టీం అంతా డిస్కస్ చేసుకుని దీనికి వీళ్ళు బాగుంటారు అని చెప్పి చూస్ చేసుకుంది. ఇట్ వాజ్ నాట్ లైక్ అండ్ వాళ్ళ ఎలాగైతే మీరు అన్నారో పాత విష్ణు గారు కనపడలేదు అని చెప్పి, ద సేమ్ ఇంటెంట్ వాజ్ దట్ పాత రచరావు గారు కనపడకూడదు, పాత అయ్యప్ప గారు కనపడకూడదు. దట్ వాజ్ ద హోల్ దిస్ థింగ్. ఈ క్యారెక్టర్కి ఈ ఫేస్, ఈ బాడీ లాంగ్వేజ్, ఈ మనిషి ఉంటే బాగుంటుంది అని చెప్పే వి ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్లో బెగ్గర్ సీక్వెన్స్ మిశ్రో గారు సజెషన్స్ అన్నీ ఇచ్చారు. సో ఎక్కడికో వైజాగ్ వెళ్ళి ఆయన సినిమాలు చేయనని చెప్పారు. ఎక్కడికో వైజాగ్ వెళ్ళి ఆయన బతిమాలు తీసుకొచ్చి విత్ ద షూట్ విత్ హిమ్, బికాస్ వీ న్యూ ఆయన చెప్తే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఆయన చెప్తే ఒక ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి. దట్ ఈస్ హౌ వి చూస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. రెప్ప గారు సో అంటే ఈ సినిమాలో ఎక్కడ స్మైల్ అనేది కంప్లీట్గా అసలు ఫేడ్ అవుట్ అనమాట, కంప్లీట్ సీరియస్ కాపరల్. సో దీనికి ఎవరైనా రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా? అంత సీరియస్ స్టార్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఆ ఇంటెన్సిటీ క్యారీ చేయాలి. సో ఎనీ రిఫరెన్సెస్ ఫర్ యూ? డిఫరెన్సెస్ మీనింగ్ ఫ్రమ్ రెఫరెన్సెస్ ఎస్ డెఫినెట్లీ అండి. నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసారు టు సీ రియల్ ఆఫీసర్స్, to observe their body language and their mannerisms, the way they talk. And I think as an actor also you have to step into each role. That's the beauty of an actor. So I tried my best to put a little bit of my personality as well. So this is what I did. Congrats to the whole team. చాలా మంచి సినిమా తీసుకొచ్చారు. Thank you so much. శ్రీ విష్ణు గారు ఇక్కడే హాయ్ అండి. హరి కంగ్రాచులేషన్స్, బ్యాక్ టు బ్యాక్ 2 హిట్ కొట్టారు మీరు. ఒకటి మృత్యుంజయ అండ్ ఇంకొకటి విష్ణు విన్యాసం. కానీ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తూ చాలా వరకు ఏంటంటే మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. అంటే ఆన్ సెట్స్ కన్నా డబ్బింగ్ లో చెప్పేటప్పుడే చాలా వరకు స్క్రిప్ట్ మార్చేస్తుంటారు విష్ణు గారు అని చెప్పి ఉంది. బట్ ఆఫ్ కోర్స్ చాలా మంది దగ్గర విన్నాను, నేను వినకుండా అయితే నేను చెప్పను. యా కాకపోతే ఇప్పుడు ఈ మూవీలో క్యారెక్టరేషన్ చూస్తే అంటే లైక్
ఏది ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. సో ఆ ప్రాసెస్లో మీ క్యారెక్టరేషన్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా కొంచెం ఇబ్బంది అనిపించడం కానీ అలాంటిది ఏదైనా జరిగిందా? లేదండి, లేదు. వెరీ క్లీన్. ఇది ఎలాగా మాటలు తక్కువ ఉండే సినిమా క్యారెక్టర్ ఇది కనిపించాలంటే, ఎందుకంటే ఇది అందరిలాగా రెగ్యులర్ జనాల్లో తిరిగే క్యారెక్టర్ కాదు. ఎక్కడో అదే మేమందరం ఉన్నాం కదా, మా క్యారెక్టర్లు మీకు బయట ఎక్కడ కనిపించవు కాబట్టి మిమ్మల్ని నేను క్యారెక్టర్లతో కనెక్ట్ చేయకూడదు. అదే సారీ, ఆ కథలో ఉన్న క్యారెక్టర్లతోనే కనెక్ట్ చేయాలి, కొత్తగా అనిపించాలి మీకు. అందుకనే కొంచెం అలా ట్రై చేసామండి. ఓకే. అండ్ డైరెక్టర్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. చాలా బాగుంది స్క్రీన్ ప్లే. అండ్ హీరోని విలన్ని చాలా వరకు ఒకే సీక్వెన్స్లో చూపిస్తుంటారు కొన్ని సిచ్యువేషన్స్లో. చాలా బాగుంది. ఇప్పుడు రీసెంట్ టైంలో అయితే నేను ఏ సినిమాలో చూడలేదు దట్ కైండ్ ఆఫ్ అ స్క్రీన్ ప్లే. ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్.